అనగనగా ఒక గ్రామంలో రాము, లలిత అనే దంపతులు ఉండేవారు. రాము చాలా కష్టపడే మనిషి. ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలంలో పని చేసేవాడు. కాని లలిత మాత్రం చాలా సోమరి. ఇంటి పని చేయకుండా రోజంతా పడుకుని ఉండేది. ఒకరోజు రాము పనికి వెళ్లే ముందు అన్నాడు, లలిత, నేను సాయంత్రం వచ్చేలోపల ఇంటిని శుభ్రం చేసి, వంట చేసి పెట్టు అని. రాము వెళ్లగానే లలిత, పని చేయాలా? ఇప్పుడు నా వల్ల కాదు, తర్వాత చేస్తాను అని చెప్పుకుంటూ మళ్లీ పడుకుంది. కొద్దిసేపటికి నిద్రపోయింది. పని ఏమి చెయ్యలేదు. సాయంత్రం అయ్యేసరికి ఇంట్లో ఎక్కడ చూసినా చెత్త, వంట కూడా చేయలేదు. రాము ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఉన్న చెత్తను చూసి కోపపడ్డాడు. కానీ సోమరితనంతో ఉన్న లలితను ఏమీ అనలేకపోయాడు. మరుసటి రోజు ఒక ఉపాయం ఆలోచించాడు. ఉదయం వెళ్ళేటప్పుడు రాము అన్నాడు, లలిత, నేడు మన ఇంటికి ముఖ్యమైన అతిథులు వస్తారు. ఇల్లు శుభ్రంగా ఉంచి మంచి వంట చేయాలి అని. అది విన్న వెంటనే లలిత భయపడింది. వెంటనే లేచి ఇల్లు మొత్తం శుభ్రం చేసింది. రుచికరమైన వంటలు కూడా చేసింది. సాయంత్రం రాము వచ్చి అన్నాడు, అతిథులు రాలేదు, కాని నువ్వు పని చేస్తే ఎంత బాగుంటుందో చూపించాలనుకున్నాను అని. అప్పుడు లలిత తన తప్పు తెలుసుకుంది. అప్పటినుంచి సోమరిగా ఉండకుండా ప్రతిరోజూ ఇంటి పనులు చేస్తూ ఉంది. భర్తతో పొలం పనులు కూడా చేస్తుంది. భర్తకు సహాయం చేస్తూ సోమరితనం వదిలేసింది. నీతి: సోమరితనం మన జీవితాన్ని పాడుచేస్తుంది. కష్టపడి పని చేస్తేనే జీవితం సంతోషంగా ఉంటుంది.